ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమాన్ని ఆయన యొక్క మూర్తి ద్వారా లోకానికి తెలియచెప్పడం. ఇప్పుడు ఆయన ఏమిటి? పైన ఏనుగు ముఖం, ఏనుగు చాలా పెద్దది, ఏనుగు తల చాలా పెద్దది, మనిషి శరీరం చాలా చిన్నది. మనిషి శరీరానికి ఏనుగు తలకాయ, ఏనుగు తలకాయ బ్రహ్మాండాన్ని చెప్తే కిందనున్న మనుష్య శరీరం పిండాండాన్ని చెప్తుంది. బ్రహ్మాండ పిండాండముల యందు ఏమున్నాయి? అందులోనూ పంచభూతాలున్నాయి, ఇందులోనూ పంచభూతాలున్నాయి. రెండు పంచభూతములతో నిండి ఉన్నప్పటికీ రెండు లేవు, ఉన్నది ఒక్కటే. ఈ పిండాండము ఆ బ్రహ్మాండము రెండు కావు, ఉన్నది ఒక్కటే అని జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి అర్థమైతే తత్వము అసి, అదే వాడై ఉన్నాడు, జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం, మనుష్యుడి తలకాయి, కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కలిస్తే కదండి అప్పుడు మళ్ళీ ప్రాణం వచ్చింది. కాబట్టి తత్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరయ్యాడు? వినాయకుడయ్యాడు. వినాయకుడు అంటే వి అంటే విశిష్టమైన నాయకుడయ్యాడు. ఇప్పుడు మీరు ఆయన ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని ఎక్కడికి తీసుకెడతాడు? ఆయన కూడా మిమ్మల్ని అటువంటి పదంలోకే తీసుకెడతాడు. ఇప్పుడు ఆయన దేనికి నాయకుడు? విఘ్నమునకు నాయకుడు. విఘ్నం అంటే ఏమిటి? మీరు చేద్దామన్న కార్యం జరగకుండా పోయేటట్టుగా చేసేదాన్ని విఘ్నం అంటారు. ఆ విఘ్నాన్ని తీసేస్తాడు. అంటే ఏం చేస్తాడు? మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తాడు. ఈ చేర్చేయడం చాలా గమ్మత్తైన ప్రక్రియ. మీరు చూడండి, ఇలా ఉంటే చేరుస్తాడా అని మీరు అనకూడదు. గణపతి కాబట్టి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకి సిద్ధి బుద్ధి భార్యలు. ఎవడు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి ఎవరికి ఉంది? లోకంలో ఏ ప్రాణికి లేదు, ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. బుద్ధి అంటే నిశ్చయాత్మకము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నిశ్చయము చేసేదాన్ని బుద్ధి అని పిలుస్తారు. మనకి చిత్రం ఏమిటంటే రెండు మీకు కనపడవు, ఇవే మీ జీవితాన్ని శాసిస్తాయి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. మనస్సు ఇది సంకల్ప వికల్ప సంఘాతము. కానీ దీనికి ఉన్నటువంటి దురదృష్టం ఏమిటంటే ఇది ఎంతసేపు చెప్పినా ఇది చెప్పగలదు తప్ప నిర్ణయం చెయ్యలేదు. ఇది చాలా తెలివైనటువంటి గుమాస్తా లాంటిది. నోట్ ఫైల్ రాయగలదంతే, ఆఖరి సంతకం ఆయనే పెట్టాలి, పై అధికారి. అది బుద్ధి. ఇది ఏం చేస్తూ ఉంటుంది అంటే చెప్తుంది. పోన్లే వాడెవరో ఏదో చెప్తున్నాడు కదా, పోనీ అక్కడికి వెళదాం, నాలుగు మాటలు వినొద్దాం, పోని పోయిందేముంది, ఏదో సుబ్రహ్మణ్యుడు వింటే చక్కగా పిల్లలకి మంచిది అంటున్నాడు కదా, పోని వెళ్ళొద్దాం అంటుంది. మళ్ళీ అదే ఏమంటుందంటే ఏదో అలా అంటూనే ఉంటా, అనకపోతే పెడతారేంటి మీరు, అందుకని వాడు అలా అంటాడంతే ఉచిదే. నిజంగా నేను అలా చెప్పాను అనుకోండి, నాకు ఆ ప్రారంభం ఏం లేదు. నాకు ఒకళ్ళున్నా ఇద్దరున్నా అని చెప్తే, అలా నీ సంఖ్యల కోసం ఉపన్యాసాలు చెప్పడం నాకేం అలవాట్లేదు. కాబట్టి నువ్వు అదంతా ఎందుకు, హాయిగా టీవీ చూడు అని అదే చెప్తుంది. ఇప్పుడు టీవీ చూడాలా ఉపన్యాసానికి వెళ్ళాలా ఎవరు నిర్ణయించాలి? రెండు మాటలు విని నిశ్చయం చేసేది ఏది ఉందో అది బుద్ధి. అందుకే మన శాస్త్రాలు ఎంత గొప్పవో తెలుసా అండి? ఏమడుగుతామంటే మనం ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్. గాయత్రి చేయడం అంటే అదే. అమ్మా నా బుద్ధిని ప్రచోదనము చేసెదవుగాక, నా బుద్ధిని ప్రచోదనము చేసెదవుగాక. నిర్ణయం చేస్తుండు, ఎప్పుడు నీవేపే ఉండేట్టు, నీ గురించి పలికేటట్టు నా బుద్ధిని నిర్ణయం చెయ్యి. ఇందులో హాయి ఉంది, ఇందులో సంతోషం ఉంది, ఇందులో ఆనందం ఉంది అని నిశ్చయం నా బుద్ధి చేసేటట్టు దాన్ని ప్రచోదనం చెయ్యి అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధి నిర్ణయాత్మకమైన శక్తి. బుద్ధి ఎటు నిర్ణయం చేసి తిప్పితే దాన్ని బట్టే మీ సిద్ధి. బుద్ధి గడ్డి తింది అంటారు మన వాళ్ళు, అందుకే వాడి బుద్ధి గడ్డి తిందండి అంటారు. బుద్ధి గడ్డి తినడం ఏమిటి? అది ఏమన్నా భోజనానికి వచ్చి కూర్చుందే అంటే బుద్ధి అక్కరలేని విషయాల వైపు వెళ్ళమని నిర్ణయం చేసింది. ఏమైపోయాడు? పాడైపోయాడు. బుద్ధి సక్రమమైన నిర్ణయము చేసింది. ఇప్పుడు ఏమవుతాడు? ఆయన బాగుపడిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనస్సుని బుద్ధి చూడ్డం రావాలి. బుద్ధి సాక్షిగా ఉంటూ, ఆహా నన్ను ఇలా పడగొడదాం అనుకుంటున్నావే అని అది చెప్పిన వ్యతిరేకమైన సలహాని త్రోసిరాజని మంచి వైపుకు వెడతానని నిర్ణయం చెయ్యగలిగినది ఏదో అది బుద్ధి. అలా కాకుండా చెడు వైపుకి చేసింది అనుకోండి. మీరు ఒక విషయం ఆలోచించండి, తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా
సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఆవేశంలో నిర్ణయాలు చేసుకోవడానికి బుద్ధిని అలవాటు చేసేస్తే అది జీవితంలో ఎక్కడో అక్కడ ఒక ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆవేశమునందు నిర్ణయం చేయడం అన్నది అసలు అలవాటు లేకుండా మీరు చూడాలి. అందుకే ఇంటర్వ్యూస్ ఆర్ మెంట్ ఫర్ దట్. రిటన్ టెస్ట్ లో ర్యాంక్ నెంబర్ 1 వస్తే ఇంటర్వ్యూ ఎందుకండి? ఇంటర్వ్యూ ఈజ్ మెంట్ ఫర్ ఇవాల్యుయేటింగ్ ది ఇన్నర్ వ్యూ. ఆవేశంగా ఉంటాడా, లేకపోతే కొంచెం ఆలోచన చేస్తాడా? నాకు ఎన్నో మార్లు అనిపిస్తుంది, నా జీవితంలో నేను ఇది అలవాటు చేసుకోగలనా అని ఒక విషయం. పరమాచార్య స్వామి వారికి ఒక అలవాటు ఉండేది. పరమాచార్య స్వామి ఎదురు వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడరు అసలు. హీ గివ్స్ ఎ పేషెంట్ హియరింగ్. ఆయన వింటారు, ఎంతసేపు అయినా వింటారు. విన్న తర్వాత వెంటనే జవాబు ఆయన చెప్పరు. జీవితాంతం పరమాచార్య స్వామి అమలు చేసినటువంటి విధానం, ఎన్ని తక్కువ మాటలలో ఎంత ఉద్రేకం లేకుండా నేను దీనికి స్పష్టంగా రాజీ లేకుండా నా మనోగతమైన అభిప్రాయాన్ని ఆవిష్కరించగలను. ముందు నవ్వుతారు, ఆ తర్వాత చాలా సూక్ష్మంగా మాట్లాడతారు, తక్కువ మాటలు మాత్రమే వాడతారు, వాడి జవాబు చెప్తారు, అంతే. మీకు అది ఒక ఉపనిషత్. చాలా కష్టం అండి, జీవితంలో అది రాదు. మనం లొల్లి మాటలు ఎన్నో చెప్పలేం లేచిన దగ్గర నుంచి, అలా మాట్లాడుతూనే ఉంటాం. ఇది ఒక ప్రమాదకరమైన పోకడ. అసలు మౌనంగా ఉండడం కానీ, ఒక గ్రంథపఠనం చేయడం కానీ, ఒక సద్వస్తువు గురించి వివేచన చేయడం కానీ, ధ్యానం చేయడం కానీ మనకు అలవాటు ఉండదు. మనం అలా మాట్లాడుతూనే ఉంటాం, ఏదో ఒకటి పక్కవాడితో అలా ఏదో మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ పోతే ఏమవుతుందో తెలుసా అండి? అసలు బుద్ధికి నిర్ణయం చేసేటటువంటి స్థితి పోతుంది. పోయి మనస్సు ఏది చెప్తే దాన్ని వింటుంది. మనస్సు ఆవేశకావేశములకు లోనయ్యేది మనస్సే. అది మంచి కోపంలో ఒక నిర్ణయానికి వచ్చింది అనుకోండి, వస్తే అది ఎలా చెప్తే అలా చేస్తుంది, అంతే. అలా చేసేసి జీవితాంతం బాధపడిన వాళ్ళు ఎందరో ఉంటారు. తప్పులు చేసిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని మీరు అనుకోకండి. ఆనాడు చేశానండి ఆవేశంలో, కొంతమంది తొందరపడి రాజీనామా చేస్తారు, జీవితాంతం విచారిస్తారు. కొంతమంది తొందరపడి ఎవరినో మాట అంటారు, జీవితాంతం విచారిస్తారు. మీకు ఒక దెబ్బ కొట్టినా క్షమింపబడుతుందేమో, ఒక్క మాట మీరు తొందరపడి అనేశారనుకోండి, అంతే. ఇంకా జీవితంలో ఇక మళ్ళీ వారిని మీరు కలవలేరు. మాట అత్యంత ప్రమాదకరం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేనివల్ల వస్తుంది? బుద్ధిని నిర్ణయం చేసుకోవడానికి తగిన అవకాశం ఇవ్వడం మీరు చూస్తూ ఉండాలి. అన్నిటికన్నా గొప్పది దానికి అవకాశం ఇవ్వాలి. మీరు చూడండి, మీరు ఏదైనా ఒక కాగితం ఆఫీస్లో మీకు పని ఉందనుకోండి, మీరు గుమాస్తాని వెళ్ళి తొందర పెట్టగలరు. ఏమంటే మాకేదో పని ఉందండి, మీరు తొందరగా కొంచెం ఆ ఫైల్ పెట్టేయండి అని. ఫైల్ పెట్టేసిన తర్వాత గుమాస్తా ఆ ఫైల్ పట్టుకుని లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. అందుకే అధికారి దగ్గరికి ఎంతో అవసరం అయితే తప్ప ఫైల్ పట్టుకుని లోపలికి వచ్చి మాట్లాడడానికి ఉండదు. వచ్చిన కాగితం ఏమిటి, నీ మనోభిప్రాయం ఏమిటి, యూ షుడ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్, దట్స్ ఆల్.